హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎక్సెల్ వీబీఏలో ఒక కొత్త వీడియో చూద్దాం. సో వీబీఏ అన్న వీబీఏ మ్యాక్రోస్ అన్నీ సేమే. సో మనం యాక్చువల్గా వీబీఏ ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ ఆటోమేషన్స్ చేయడానికి ఎక్సెల్లో మనం మల్టిపుల్ రిపీటెడ్ వర్క్ని ఆటోమేట్ చేయడానికి మనం వీబీఏని యూజ్ చేస్తాం. దాంట్లో మనం కోడింగ్ రాసి మ్యాక్రోస్ అనేవి బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈరోజు వీడియోలో మనం ఫర్ లూప్ అనేది ఎలా వాడాలి ఈ వీబీఏలో, అలాగే ఫార్మాటింగ్ అనేది ఆటోమేట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం వీబీఏ అనేది ఆ విండో ఓపెన్ అవ్వాలి అని అంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ F11 ప్రెస్ చేసిన ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే మీకు ఎక్సెల్లో డెవలపర్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ మీకు విజువల్ బేసిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను విజువల్ బేసిక్ క్లిక్ చేస్తున్నా, నాకు ఒక సపరేట్ విండో ఓపెన్ అయింది. అంటే మనకి ఎక్సెల్లో ఒకటి సపరేట్ విండో, వీబీఏ కోసం సపరేట్ విండో ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా ఇది, సో నా మెయిన్ డేటా ఇది. సో దీంట్లో నాకు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ మెయిన్ డేటాలో నేను అడ్రస్ అని చెప్పేసి ఒక కాలం ఉంది. సో దీంట్లో నాకు హైదరాబాద్ అనేది ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్ అనే ప్రతి చోట దాన్ని ఎల్లో కలర్తో హైలైట్ చేద్దాం అనుకుంటాను. అంటే బ్యాక్గ్రౌండ్. సో ఎలా అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఉంది. సో దీన్ని ఇలా ఎల్లో కలర్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మనం మాన్యువల్గా కూడా చేయొచ్చు. బట్ ఇదేంటి రిపీటేటివ్గా మనం ఒక డైలీ ఇదొక వర్క్ చేస్తుంటే దీనికి వీబీఏ మ్యాక్రోస్ అనేది యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక బటన్ ప్రెస్ చేస్తే అదే మీకు ఎక్కడెక్కడ హైదరాబాద్ ఉందో అక్కడక్కడ మీకు మొత్తం ఎల్లో కలర్తో బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను హైదరాబాద్ అని చెప్తున్నా. సో మీరు కోడ్ రాసేటప్పుడు దాంట్లో మీరు కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ నేను వీబీఏ విండో ఓపెన్ చేసాను. సో ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలంటే సబ్ స్పేస్ నా మ్యాక్రో పేరు ఫార్మాటింగ్ అని, ఇక్కడ మన పేరు ఏదన్నా ఇవ్వచ్చు. ఫార్మాటింగ్ ఎక్సెల్ అని ఇస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ గ్యాప్లో మనం మ్యాక్రోకి సంబంధించిన లైన్స్ అనేవి రాయాలి. సో దీంట్లో ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్సెల్లో మనకి ఒక రోస్ అనేవి 1000 రోస్ ఉన్నాయి, లేదంటే 2000 రోస్ ఉన్నాయి. సో అవి మనకి ఐడియా ఉంది. బట్ మనకి ఎక్సెల్లో ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, అవి మనకి ఐడియా లేవు. ఎన్ని రోస్ ఉన్నాయో అనేది మనకి ఐడియా లేవు. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ లాస్ట్ రో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన ఎక్సెల్లో మనకి డేటా ఎంతవరకు ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఎల్ఆర్ అనేది మన ఇష్టం. అక్కడ ఎల్ఆర్ అనేది వేయచ్చు, లేదు అనుకుంటే మనకి ఏదైనా పేరు ఇవ్వచ్చు. నేను ఎల్ఆర్ అనేసి అంటే నథింగ్ బట్ లాస్ట్ రో ఈక్వల్స్ షీట్ 1. అంటే మన షీట్ 1లో ఉన్నాం కాబట్టి షీట్ 1 రేంజ్. దాని తర్వాత ఇక్కడ ఏ కాలం అయినా తీసుకోవచ్చు. నేను ఏ అనేది తీసుకుంటున్నా. సో మీరు ఏ అయినా, బి అయినా, సి అయినా ఏ కాలం అయినా తీసుకొని దాంట్లో లాస్ట్ రో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ తీసుకొని & rows not count dot end excel app dot row. సో ఈ లైన్ ఏం చేస్తుంది అని అంటే, సో మన ఎక్సెల్లో అంటే ఇప్పుడు మన డేటాలో లాస్ట్ రో అంటే ఏ రో వరకు మనకి డేటా ఉందనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దాని తర్వాత సో ఓకే మనకు ఒకటి దొరికిపోయింది, మనకి ఎంతవరకు డేటా ఉంది అనేది మనకు తెలిసింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఈ అడ్రస్ కాలంలో హైదరాబాద్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఎల్లో కలర్తో హైలైట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇదేంటి అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రోలో వెళ్ళి చెక్ చేయాలి. ఒక్కొక్క రోలో వెళ్ళి చెక్ చేసేటప్పుడు మీకు అక్కడ హైదరాబాద్ ఉంది అని అంటే అది హైలైట్ చేయాలి, లేదు అని అంటే వేరే రోకి వెళ్ళిపోవాలి. సో దీనికోసం నేను లూప్ రాద్దాం అనుకుంటున్నాను. అదే ఫర్ లూప్. ఫర్ ఐ ఈక్వల్స్ టు, సో నాకు ఎక్కడి నుంచి లూప్ స్టార్ట్ అవ్వాలి, సెకండ్ రో నుంచి స్టార్ట్ అవ్వాలి, టు ఎల్ఆర్. సో ఎల్ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఇది ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేసాము ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. ఎందుకు అని అంటే సెకండ్ రో నుంచి అలాగే ఎల్ఆర్ లాస్ట్ రో. అంటే మనకి ఇక్కడ లాస్ట్ రో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో 2000 రోస్ ఉంటే ఈ ఎల్ఆర్ అనేది 2000 అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనకి సెకండ్ రో నుంచి 2000 రో వరకు లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఫర్ లూప్ ఓపెన్ చేసా, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాను. సో దీంట్లో మనం ఏం చెక్ చేయాలి, అడ్రస్లో హైదరాబాద్ అనేది ఎక్కడ ఉందో అనేది మనం చెక్ చేయాలి. సో ఇఫ్ షీట్ 1 డాట్ రేంజ్, సో అడ్రస్ అనేది ఏ కాలంలో ఉంది, మనకి ఐ కాలంలో ఉంది. సో ఐ స్మాల్ ఐ అంటే ఈ ఐ అనే కాలం ఏంటంటే ప్రతిసారి మనకి నెంబర్ని పిక్ చేసుకుంది. ఇక్కడ ఫస్ట్ ఈ ఐ వాల్యూ 2 ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ లూప్లోకి వెళ్ళినప్పుడు అది 3 అవుతుంది. అలా మనకి 2000 వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. సో డాట్
వాల్యూ ఈక్వల్స్ టు ఒకవేళ హైదరాబాద్ అయితే దెన్ ఇక్కడ మన కండిషన్ రాయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎండ్ ఇఫ్ చేసేస్తున్నా, అంటే మనకు ఇఫ్ కండిషన్ స్టార్ట్ చేసా, అలాగే ఇఫ్ కండిషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్లో మన కండిషన్ ఏంటి? సో ఒకవేళ అడ్రస్ అనే దాంట్లో ఆ రోలో హైదరాబాద్ ఉంటే అది నాకు బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్తో ఫిల్ అవ్వాలి. సో ఇక్కడ నేను రాస్తున్నాను షీట్ 1 అంటే మనకి ఒకవేళ ఈ కండిషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అనేది సాటిస్ఫై అయితే షీట్ 1 డాట్ రేంజ్ ఐలో ఐ కాలం డాట్ ఇంటీరియర్ డాట్ కలర్ ఈక్వల్స్ టు విబి ఎల్లో. సో నాకు ఇక్కడ ఎల్లో కలర్తో హైట్ అవ్వాలి, ఇంటీరియర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్తో హైలైట్ కావాలి. ఇక్కడ ఎక్కడైనా మీరు చూసుకోండి, నేను ఏ రో అనేది ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. సో ఎందుకు అని అంటే మనకి లూప్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఐ వాల్యూ అనేది 2 ఉంటుంది. సో ఫస్ట్ అది ఎట్లా తీసుకుందంటే షీట్ 1 డాట్ రేంజ్ I2, ఫస్ట్ ఐ వాల్యూ 2 ఉంటుంది కాబట్టి I2 డాట్ వాల్యూ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముంది? I2 వాల్యూ ఏముంది? ముంబై కాదు, లూప్లో నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఐ అంటే నెక్స్ట్ నెంబర్ అంటే 3, మళ్ళీ వచ్చి చెక్ చేస్తుంది I3 డాట్ వాల్యూ ఈక్వల్స్ టు హైదరాబాద్. అది ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది హైదరాబాదా కాదని, కాదు. మళ్ళీ నెక్స్ట్ ఐలోకి వచ్చి ఐ వాల్యూ అప్పుడు 4 అవుతుంది, అప్పుడు I4 డాట్ వాల్యూ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ సాటిస్ఫై అయింది, I4 వాల్యూ హైదరాబాద్. సో దెన్ అప్పుడు మన ఇఫ్ కండిషన్లోకి వచ్చి సాటిస్ఫై అయింది కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి పర్ఫామ్ అయిపోతుంది, అంటే ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూద్దాం. సో మ్యాక్రోని రన్ చేయాలి స్టెప్ బై స్టెప్ అంటే F8 అనేది వాడాలి, లేదు ఎట్ ఏ టైం మనకు ప్రోగ్రామ్ అంతా ఒకటేసారి రన్ అవ్వాలంటే F5 అనేది వాడాలి. సో నేను ఇక్కడ F8 ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, నేను ఈ సెకండ్ స్టెప్ దగ్గర ఆగిపోయా. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ చూసుకుని 31, అంటే మన దాంట్లో 31 రోస్ ఉన్నాయి. సో మళ్ళీ F8 ప్రెస్ చేస్తున్నా. ఫస్ట్ వాల్యూ చూడండి, ఐ వాల్యూ 2. సో I2 డాట్ వాల్యూ ముంబై అంటే I2 వాల్యూ ఆల్రెడీ ముంబై అని ఉంది, అది హైదరాబాదా ఈక్వల్స్ టు హైదరాబాద్ అంటే కాదు. సో బయటకు వచ్చేసింది, మళ్ళీ చెక్ చేస్తున్నా. సో I3 వాల్యూ ఏది? న్యూఢిల్లీ కాదు. సో I4 వాల్యూ హైదరాబాద్ ఈక్వల్స్ టు హైదరాబాద్, ఇది సాటిస్ఫై అయింది. సో మనకి వాల్యూ చేంజ్ అయిపోయింది, సో ఆటోమేటిక్గా మనకి హైలైట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను F8 కాకుండా F5 ప్రెస్ చేస్తున్నాను. సో విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఎక్కడెక్కడైతే హైదరాబాద్ ఉందో ఆ ప్లేసెస్లో మనకి ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది. మనకి డేటాలో చూసుకుంటే అర్థమైపోతుంది. సో ఇలా మీరు మ్యాక్రోస్ యూజ్ చేసి మన రిపీటేటివ్ వర్క్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో నేను హైదరాబాద్ అని ఇచ్చాను. సో మీరు కావాలని అనుకుంటే ఇక్కడ హైదరాబాద్ బదులు వేరేది ఇవ్వచ్చు. ఇంకా మల్టిపుల్ వేస్లో మీరు ఆటోమేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని మీరు మల్టిపుల్ వేస్లో ఒకవేళ ఆ కాలమ్ని చేంజ్ చేయడం కానీ, లేదంటే ఇంకేదైనా ఫార్మాటింగ్ కండిషన్స్ ఇవ్వడం కానీ, సో ఇలా డిఫరెంట్ వేస్లో మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.